మన ముందు నాన్ వెజ్ అయినా వెజ్ వంటకాలైనా ఎన్ని ఉన్నా ఆ పక్కనే పచ్చడి సీసా కనిపిస్తే మటుకు ఒక్క ముద్ద పచ్చడితో తిన్నాక మిగతా వాటి సంగతి చూసుకోవచ్చులే అని అనుకుంటాం కదండి. ఆ పాపతనే నేనైతేనండి. మరి చూస్తున్నారు కదా, వేడి వేడిగా టమాటా ఉడుకు పచ్చడిని అయితే నేను ప్రిపేర్ చేసుకుని ఇలా వేడి అన్నంలో కలుపుకుని కాలుతన్నా సరే ఊదుకుంటా తింటుంటే చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఈలోపు నేను ఈ ప్లేట్ ఖాళీ చేసే పనిలో ఉంటాను. మరి మీరైతే పచ్చడిని చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా టమాటాలతో ఒక్కసారి పచ్చడి చేయండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. దీనికి ఎండతో పని కూడా లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఒక అర కేజీ టమాటాలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత కాటన్ క్లాత్తో తడి అనేది లేకుండా తుడుచుకుని ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసేసానండి. అలా వదిలేసిన తర్వాత టమాటాలను అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఒక బాండీలోకి వేసేసేసుకుని, ఆయిల్ అనేది నేనేం వేయలేదండి, ఒక్క డ్రాప్ కూడా వేయలేదు. చూసారు కదా, ఇలా టమాటా ముక్కలను అయితే వేసేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటాల నుంచి వాటర్ వచ్చి అవి మొత్తం కూడా ఈ టమాటా ముక్కలకి బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా దానిలో వచ్చినటువంటి వాటర్తోనే టమాటా ముక్కలు అనేవి ఉడికేలాగా చూసుకోవాలండి. ఇలా కొంచెం టమాటా ముక్కలు అనేవి మెత్తబడిపోయిన తర్వాత పీచులు గింజలు తీసేసినటువంటి చింతపండుని ఒక 50 గ్రాములు అయితే వేసేసి దాన్ని కూడా కొంచెం ఇలా మగ్గబెట్టేసేసుకుంటున్నానండి. కొద్దిగా టమాటాలో వాటర్ అనేవి డ్రై అయిపోతూ ఇలా టమాటా చింతపండు మిశ్రమం అనేది కొద్దిగా దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. మరి అది చల్లారేలోపు దానిలో కావాల్సిన ఇలా పౌడర్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ అయితే పెట్టుకుని ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, చూస్తున్నారు కదా, ఒక అర స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక చూస్తున్నారు కలర్ చేంజ్ అయిందండి. కొంచెం మెంతులు కానీ జీలకర్ర కానీ ఇలా అయిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీకి వేసేసి మెత్తటి పౌడర్ లాగైతే చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చల్లారిపోయినటువంటి టమాటా మిశ్రమం ఏదైతే ఉందో దానిలోకి నేను ఉప్పు కారాలను కూడా ఇప్పుడే మిక్స్ చేసేసుకుంటున్నానండి. మామూలుగా అయితే ఇలా ఈ టమాటా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మిక్సీకి పట్టేసేసి మెత్తగా నలిగిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి ఇలా ఉప్పు కారాలను వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవచ్చు. నేను అలా కాకుండా ఇలా ఈ చల్లారిపోయినటువంటి టమాటా మిశ్రమంలోకి 50 గ్రాముల వరకు కారాన్ని, 50 గ్రాముల వరకు సాల్ట్ని, మిక్సీ పట్టినటువంటి ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుని ఒక 50 గ్రాముల వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే నేను మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీకి వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ అయితే పెట్టుకుని ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని కచ్చా పచ్చాగా దంచిన ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతోనే వేసేసానండి. వీటిల్లోకి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అదేనండి పచ్చడి. ఆ పచ్చడిని కూడా ఇందులోకి వేసేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా ఈ ఆయిల్లోనే దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్నందువలన పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మామూలుగా అయితే మనం పచ్చడి అనేది మిక్సీ పట్టేసేసిన తర్వాత పోపును పెట్టుకుని దాన్ని చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకుంటాం కదా, ఈ పచ్చడికి అలా కాకుండా ఆ పోపులోనే ఈ టమాటా పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఉడకపెట్టుకోవాలి. అందువల్లనే దీన్ని ఉడుకు పచ్చడి అంటారండి. ఇలా ఉడకపెట్టుకున్నాక కాసేపటికి ఆయిల్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుని మరికొద్దిసేపటికి ఇలా ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా దీన్ని అలా వదిలేస్తే చల్లారిపోతుంది కదా. చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టుకుంటే ఈజీగా 2 నెలలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 నెలలు నిల్వ కూడా ఉంటుంది. మరి ఎండతో సంబంధం లేదు, ఈజీగా చేసుకునే ప్రాసెస్ అంతే కాదండి. పిల్లలు కూడా దీన్ని వద్దు అనకుండా ఇష్టంగా తింటారండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. అందులోనూ టమాటా రేట్లు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి కొద్ది క్వాంటిటీలో ట్రై చేయండి. మీరే బాగుంది అని అనుకున్నాక ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా. ఈ పచ్చడి రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి షేర్ చేసేటప్పుడు వల్లభా డిజైన్స్ అనే ఒక ఛానల్ ఉందని కూడా షేర్ చేయండి. చేస్తారు కదండి. మన ఛానల్లో ఉన్నటువంటి రెసిపీస్ అన్నిటిని ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.